గ్యాస్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్ అవునమ్మా. గా కమర్షియల్ అయితే క్లోజ్ అవుతుంది, అసలు ఎక్కడ దొరకట్లేదు. అవునమ్మా. చిన్న చిన్న సైడ్ బండ్లు, ఆ టీ షాప్స్, కొంచెం కొన్ని చిన్న చిన్న రెస్టారెంట్స్ అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. సో అవునమ్మా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు కొన్ని రన్ చేసే పరిస్థితి ఉందా హోటల్స్ అవి? అమ్మా ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు తెలంగాణలో గ్యాస్ షార్టేజ్ అయితే చాలా ఎక్కువ ఉందమ్మా. ఓకే. ఆ, ఇంకా మన మన సెంట్రల్ ఎల్పిజి మన మినిస్టర్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చిన సమాచారం ఏంటి అంటే ఓకే. ఈ 1 or 2 days లో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని చెప్పింది న్యూస్. ఈవెన్ మా అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వీళ్ళకి లెటర్స్ రాసినప్పుడు కూడా ఈ షార్టేజెస్ ఏముండవు, ఒక 2 days లో క్లియర్ అయిపోయింది అని చెప్పారు. బట్ ఆ పొజిషన్ హైదరాబాద్ లో అయితే ఇంకా సిచ్యువేషన్ అయితే అలాగనే ఉంది, ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ప్రజెంట్ కూడా గ్యాస్ సిలిండర్స్ కూడా మాలాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఒకటో రెండో అప్పుడప్పుడు దొరకటం తప్ప లేదు. మా యూసేజ్ కూడా ఇప్పుడు ఎలాగైపోయింది అంటే కట్ల పొయ్యి పైన ఇప్పుడు మా అన్ని కూడా మా రెస్టారెంట్ వివాహ భోజనం థాలీస్ అనేవి మా స్పెషాలిటీ. బట్ ఇప్పుడున్న పొజిషన్ కి థాలీస్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంటే యాక్చువల్గా ఇప్పుడు బిర్యానీలు అంటే ఒకటే అయిపోతుంది ఐటమ్, ఈ వెజ్ థాలీస్ అంటే చాలా ఐటమ్స్ ఉండాలి. సో ఇప్పుడు అంత మీరు అంటే అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారా ఈ షార్టేజ్ వల్ల? షార్టేజ్ వల్ల మనం ఏం చేయలేము. ఓకే. థాలీ అన్ని కూడా క్లోజ్ చేసుకుని బల్క్ ఐటమ్స్ ఏదైతే ఒకటేసారి ఎక్కువైతే వండగలుగుతామో అవన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పుడున్న మా మెనూలో ఒక 100%, 100% లో ఓన్లీ ఒక 25% వరకు మాత్రమే కస్టమర్స్ కి సర్వీస్ చేయగలుగుతున్నాము. కానీ కూడా ఆఫ్లైన్ లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మా పెద్ద హోటల్ లాంటి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్న షెఫ్లు కూడా ఇప్పుడు కర్రల పొయ్యి పైన వండని వాళ్ళు, వాళ్ళకు కూడా నేర్పించి కర్రల పొయ్యి పైన ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనము రెస్టారెంట్స్ అలానే నడుపుతున్నాము. బట్ చాలా వరకు చిన్న హోటల్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి స్పేస్ ఉండదో, మాకైతే కొంచెం స్పేస్ ఉంది కాబట్టి చేసుకోగలుగుతున్నాము. బట్ వేరే వాళ్ళకి ఎవరికైతే స్పేస్ ఉండదో వాళ్ళకి ఏం చేయడానికి అవ్వట్లేదు. బికాస్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రేట్లు, బ్లాక్ లో అమ్మే రేట్లు పెట్టి మనం కొనుక్కొని చేయడం వల్ల వ్యాపారం నడపడం తప్ప మనము మన ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవడం తప్ప మనకు లాభాలు కానీ ఏముండవు. ఓన్లీ ఆ జీతాలు ఇచ్చే వరకు ఉంటాయి. మూతపడకుండా జస్ట్ రన్నింగ్, మూతపడకుండా రన్నింగ్ చేసుకోవడం వరకునే ఉంటుంది. బట్ గ్యాస్ సిలిండర్స్ మనకి ఇంకా మార్కెట్ లో సెట్ అవ్వకపోతే గనక, ఇలానే కంటిన్యూ అయితే గనక మన హైదరాబాద్ లోనే సగం పైగా చిన్న చిటిక సిలిండర్ షాపులన్నీ కూడా బంద్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ గా ఈరోజు పొద్దున్న నేను ఒక దగ్గరలో ఉన్న ఇడ్లీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, సార్ మాకు అవ్వట్లేదు, కర్రల పొయ్యి పైన ఇడ్లీ లేకపోతున్నాము, ఊర్లో అయితే వేయగలుగుతాము, సిటీలో వేయలేము, దీనికి పరిష్కారం లేకపోతే ఇంకా మేము ఒక 1 day లో మేము కూడా మా షాప్స్ కూడా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు వాళ్ళు మా దగ్గర వాపోయారు. ఓకే. ఇప్పుడు ఈ సమస్యలు అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మీ దగ్గర వర్కర్స్ కి ఏమైనా అవర్స్ ఏమైనా తగ్గడం పెంచడం అనేది ఏమైనా జరిగిందా సార్? అంటే వర్కింగ్ అవర్స్ తగ్గించడం అనేది కాకుండా ఇప్పుడు మనము కొన్ని డిపార్ట్మెంట్స్ లోని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఖాళీ అన్నాము, దానికి దగ్గర ఒక 5-6 షెఫ్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సెలవులు ఇవ్వడము, లేకపోతే వాళ్ళని ఒక 2 రోజులు రావద్దంటాము, 3 రోజులు రావద్దంటాము, లేకపోతే తీసేయడము, మన కాస్ట్ కట్ చేసుకోవడము, ఇవి జరుగుతున్నాయమ్మా ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ పాపం వాళ్ళ మీద కూడా పడింది అన్నమాట. ఎఫెక్ట్ వాళ్ళపైనే కాదు, మన ఎంప్లాయీస్ పైనే కాకుండా చివరికి వెండర్, ఇప్పుడు మా కూరగాయల వెండర్ ఉన్నారు, మనకి రోజు థాలీకి కావాల్సిన ముడి పదార్థాలు కూరగాయలు అన్ని సప్లై చేస్తారు కదా, వాళ్ళందరి దగ్గర నుంచి మేము ఆపాల్సి వచ్చింది. సో ఆ వెజిటేబుల్స్ ఆపాల్సి వచ్చింది. ఆ వెజిటేబుల్స్ ఆపాల్సి వస్తే ఆ వెజిటేబుల్స్ ఆడు కొనుక్కొని మా దగ్గర రాడు. ఎవరైతే రైతు పండించిన రైతు తీసుకొని మార్కెట్కి ఎవరైతే వస్తారో ఆ సరుకులు కూడా వాళ్ళు అమ్ముకోలేరు. మనకి డిమాండ్ ఉంటేనే వాళ్ళు అమ్ముకోగలుగుతారు, రేట్ వస్తుంది. సో ఇండైరెక్ట్ గా నాట్ ఒక షెఫ్ లానే కాకుండా
ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు చివరికి జాలర్ల దగ్గర నుంచి చికెన్ షాప్ వాళ్ళు, మటన్ షాప్ వాళ్ళు, కూరగాయల వాళ్ళు, లేకపోతే పెద్ద ఆయిల్ కంపెనీస్, రైస్ కంపెనీస్ అన్ని కూడా హోల్ సర్కిల్ కదమ్మా. అంత ఫుడ్ కి సంబంధించి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది అంటే మీరు ఏమైనా డబల్ పే చేసి ఏమైనా సిలిండర్స్ కొంటున్నారా సార్ ఇప్పుడు? అంటే ప్రస్తుతానికి మా ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆయన 1-2 సిలిండర్లు రోజుకు పంపిస్తున్నారు మాకు. ఓకే. సో పంపించేటప్పుడు మాకు ఏమైతుంది అంటే ఈ కట్టెలు పొయ్యి ఇవన్నీ పెట్టేటప్పటికి మాకు కొంచెం ఈజీ అయింది. అండ్ ఆల్సో మా దగ్గర తందూరి ఉంది ఎక్కువ. తందూరి అన్ని బొగ్గుల పైన కలుస్తాము. ఓకే. సో మేము ఆయిల్ లో ఫ్రై చేసేవి ఇవన్నీ ఆపించుకొని స్టార్టర్స్, ఓన్లీ బొగ్గుల్లో కాల్చే స్టార్టర్స్ అవి మాత్రమే పెట్టుకొని కొంచెం మేము సేవ్ అవ్వగలుగుతున్నాము. అంటే రోజుకు 3 సిలిండర్లు వాడే వాళ్ళము, 2 రోజులకు 1 సిలిండర్ అయ్యే వరకు వచ్చింది మా పరిస్థితి. ఓకే ఓకే. రోజుకి 3 వాడతారు యాక్చువల్ గా, కానీ ఇప్పుడు 2 days కి 1 సిలిండర్ అవుతుంది. అంటే ఓన్లీ అది కూడా ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిన ఆర్డర్స్ ని కొట్టివ్వడానికి అయ్యే తప్ప చాలా బల్క్ కుకింగ్ లేకపోతే తందూరి ఐటమ్స్ చేసుకొని మాకు కొంచెం చేసుకోగలుగుతున్నాము. ఓకే. సార్ ఇప్పుడు ఈ షార్టేజ్ అంటే ఈ ప్రాబ్లం అనేది ఒక 2-3 days జస్ట్ ఈ 1 week లోని షార్ట్ అవుట్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ఇప్పుడు మీలాగా కొంతమంది హోటల్స్ యూనియన్ అందరు కలిసి ఏమైనా స్టెప్ తీసుకుందాం అనుకున్నారు, ఏమైనా ఉందా? మీ ప్లానింగ్ ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతానికి మేము ఆల్రెడీ ఏమంటారు గవర్నమెంట్ కి, మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మన పెట్రోలియం మినిస్టర్ గారికి అందరికీ కూడా రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ ఏమంటారు ఒక ప్రే అయితే ఇచ్చాము. అంటే మా విన్నపలు అయితే ఇచ్చాము. ఓకే. బట్ వాళ్ళకు కూడా ఏంటంటే ఫస్ట్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఇంట్లో వండుకోగలుగుతారో వాళ్ళకి అది మెయిన్. దాని తర్వాతనే మా లాంటి హోటల్స్, దాని తర్వాతనే మన కంపెనీస్ అన్ని కూడా. కాబట్టి సో ఫస్ట్ డొమెస్టిక్, ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ డొమెస్టిక్ ఇంట్లో వండుకుంటే సరిపోతుంది అనుకుని ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. దాని తర్వాతనే మీకు సపోర్ట్ చేయగలుగుతాము అని చెప్పి నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు 2-3 స్టెప్స్ మనకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం సెట్ చేయగలుగుతాము అని చెప్పి మొన్న పిఎంఓ నుంచి, పెట్రోలియం మినిస్టర్ నుంచి నోటీసెస్ ఇచ్చారు. ఓకే.